కాళీ ఉపాసన చేశారు. అంటే చిన్నతనంలోనే మీరు కాళీ మంత్రాన్ని తీసుకున్నారు ఉపాసన. కాళీ దేవతను చూడగానే మీకు భయం వేయలేదా? మీరు ఇక్కడ మరకత కాళీ దేవిని చూస్తారా? ఆమెను చూస్తే భయం వేసిందా? వేయదు. ఎందుకు అని అంటే ఇక్కడ అమ్మవారిని చూడండి, చిరునవ్వుతో ఉంటుంది. అలా నిరంతరం చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తూ ఉంటుంది. కాళీదేవి అని అంటే మామూలుగా మనకు వేసినటువంటి చిత్రాలు, రవివర్మ ఇచ్చినటువంటి యుద్ధదేవతగా, తీవ్రదేవతగా, కపాలాలు, తలకాయల దండలు మెళ్ళో వేసుకోవటాలు, నాలుక బయటపెట్టి దానికి రక్తములు ఉండటాలు, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కేవలం యుద్ధ సమయంలో మాత్రమే అమ్మవారు అట్లా ఉంటుంది. ఒకసారి ఆదిశంకరాచార్యుల వారి జీవితంలో ఒక చిన్న సంఘటన జరిగింది. ఆయన దేశ నలుమూలలా తిరిగారు స్వామి. తిరిగినప్పుడు ఒకరోజు అప్పుడు సంచారం కాలినడకన మీదే కదా నడిచింది స్వామి. ఆదిశంకర్ల వారు ఒక అడవిలో నడిచి వెళ్తున్నారు. చీకటి పడింది, ఇంకా కొంచెంసేపు దూరం నడిస్తే ఊరు వస్తుంది, ఆ రోజు రాత్రి అక్కడ ఉందామని. అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటే పెద్ద పెద్ద ధ్వనులు, అరుపులు, భీషణమైనటువంటి గర్జన లాంటివి వినిపిస్తున్నాయి. ఏమిటి ఏమిటి అని చూసి కొద్ది క్షణాలు అయిన తర్వాత ఆయన ముందు కాళీదేవి ప్రత్యక్షమైంది. ఎలా ప్రత్యక్షమైంది? ఈ కపాలమాలలు వేసుకొని అత్యంత భయంకరంగా అమ్మవారు కత్తి పట్టుకొని కోరలతోటి చేతిలో నెత్తురు పాత్రతోటి ప్రత్యక్షమైంది. అమ్మా వచ్చావా? ఏమ్మా ఇలా వచ్చావా? నేను పిలవలేదే, వచ్చావేమ్మా? నేను తినటం కోసం నేను వచ్చాను అన్నది అమ్మవారు. అదేమిటమ్మా? నా గురించి నువ్వు వినలేదా? నేను రక్తం తాగుతాను, మనుషులను తింటాను, తీవ్రమైనటువంటి వామాచార మార్గాన్ని నేను ఇష్టపడతాను, నువ్వు వినలేదా? నా గురించి వినే ఉంటావే అని అడిగింది అమ్మవారు. అంటే ఆయన నవ్వాడు. అమ్మా, కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి. తల్లి, చెడ్డ కుమారుడు ఎక్కడైనా ఉండొచ్చేమో కానీ చెడ్డ తల్లి ఎక్కడా ఉండదమ్మా. నువ్వు సృష్టించినటువంటి నన్ను నువ్వెందుకు తింటావు తల్లి? నువ్వు తినవమ్మా అని వెంటనే అమ్మవారి రూపం మార్చుకుంది. ప్రసన్న రూపంగా, నాయన ఏం చెప్పేది, లోకంలో అందరూ నా గురించి ఇట్లా చెప్పుకుంటున్నారు, ఈ విషయాలన్నిటి నువ్వు లోకానికి ప్రచారం చెయ్యి. తెలుసు తల్లి, ఇప్పుడు ఇంత అర్ధరాత్రి వేళ, ఈ చీకటి వేళ నేను ఎక్కడ ఇబ్బంది పడతానో నా కోసం నువ్వు వచ్చావమ్మా. ఇక్కడ ప్రత్యక్షం అవ్వాల్సిన అవసరం ఏముంది? అడవిలో హాయిగా నేను ధ్యానం చేసుకుంటున్నప్పుడు ప్రత్యక్షం కావచ్చుగా. కంటికి రెప్పలాగా కాలస్వరూపిణిమైనటువంటి నువ్వు కాపు కాస్తున్నావు తల్లి. కలియుగంలో కలవు కాళీ కలవు కాళీ కలవు కాళీతో కేవల కాళీ సాధన ద్వారానే కలి ప్రభావాన్ని తగ్గించవచ్చు అంటే అప్పుడు అమ్మవారు అంది, నాయన ఈ విషయాన్ని నువ్వు కాస్త నీ రచనల ద్వారా నువ్వు లోకవిదితం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. మేమేదో భయంకరమైన దేవతలం, ఉగ్రదేవతలం, తీవ్రదేవతలం, మామూలు ఏదో ఆరాధిస్తే ఏదో అయిపోతుంది అనేటువంటి చెడ్డ ప్రచారాలు ఉన్నాయి నాయన. ఇప్పుడు ఓ కాళిదాస మహాకవి తెనాలి రామకృష్ణకి ఆమె ఎంత ప్రేమగా విద్యను అనుగ్రహించింది. అలాగే విక్రమార్కుడికి ఆమె రాజ్యాన్ని అనుగ్రహించింది. భట్టికి విక్రమార్కుడికి దీర్ఘాయువును అనుగ్రహించింది కాళీదేవి అని చెప్తే ఆయన కాళికాష్టకం రచించారు శంకరాచార్యుల వారు. కాబట్టి ఆమె మనం గనక రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో చూస్తే ప్రేమ స్వరూపిణిగా కనిపిస్తుంది దక్షిణేశ్వర్ కాళిగా అమ్మవారు. అమ్మను చూసి భయపడాల్సినటువంటి పని లేదు, అమ్మను చూసి ఆనందించటం. కాలస్వరూపిణి అయినటువంటి దేవి అలా అమ్మగా నిరంతరం నన్ను రక్షిస్తూ నాతో ఉంటూ ఉన్నది. ఈ శక్తి పీఠంలో మరకత కాళీ అమ్మవారి వైభవం మీ మాటల్లో. కాళీదేవి అమ్మవారు మరకత స్వర్ణ రూపంలో ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. మామూలుగా కాళీదేవి అంటే కాలవర్ణం, నల్లటి వర్ణంతో ఉండేటువంటి దేవి. అలాగే కొన్ని రూపాల్లో శ్వేతకాళి అనేటువంటి రూపం అలా కూడా ఉన్నది. ఇక్కడ ప్రత్యేకంగా మనకి మరకత కాళిగా ఉన్నది. మనకి కాళిదాస మహాకవి శ్యామలా దండకాన్ని ఆయన అందించాడు ప్రపంచానికి. ఎలా అందించాడు? ఆయన లలితాదేవిని ఆరాధించాడా? కాదు. శ్యామలాదేవిని ఆరాధించాడా? కాదు. ఆయన కాళీదేవిని ఆరాధించాడు కాళిదాస మహాకవి. మనకు తెలిసినటువంటిదే ఒక చిన్న కథ కూడా మనకు కనిపిస్తుంది. ఉజ్జయినిలో ఆయనకి చదువు రాకపోతే ఆయన భార్య చెప్పిందని చెప్పి అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మవారు అప్పుడు నగర సంచారానికి వెళ్ళింది, లోపల లేదు, గబుక్కున గడియలు వేసేసుకొని కూర్చున్నాడు. అమ్మవారు నగర సంచారం పూర్తి చేసుకొని వచ్చింది. తలుపులు చూస్తే తలుపులు వేస్తున్నాయి. అతడి ఆలోచన ఏంటి? నేను తలుపు తీస్తే తప్ప అమ్మవారు లోపలికి రాలేదు. అమ్మవారికి తలుపులు అడ్డా? తలుపులు తీస్తే తప్ప ఆమె రాలేదు. అతడి మూఢ భక్తికి ఆమె సంతోషించింది. నాయన తలుపు తీస్తావా, లోపలికి వస్తాను అంది. నేను రాను అన్న. అదేంటి నాయన లోపలికి వెళ్ళాలి అంటే, అయితే నాకు నువ్వు చదువునివ్వు, నేను తలుపు తెరుస్తాను, నాకు కొత్త తెలివి కావాలి, పాత తెలివి అంతా పోవాలి, నాకు జ్ఞానం కావాలి అని అడుగుతాడు. నీ నాలుకను బయటపెట్టి, తలుపు చిన్న సందు ఉంది, నీ నాలుకను బయటపెట్టని ఆమె బీజాక్షరం రాసింది. రాయంగానే ఆయన మొదట అమ్మవారి కాళిని చూడంగానే ఆయన మాణిక్య వీణ ముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం అని చెప్పి
అమ్మవారిని కొలిచాడు. అంతేకాదు మాత మరకత శ్యామ, మరకత వర్ణంతో ప్రకాశించేటువంటి దేవిగా నువ్వు కనిపించావు అని. ఇక్కడ ప్రధానంగా ఏమిటి అని అంటే ఆ కాళీ మరకత వర్ణంతో ఉండటానికి అసలు రహస్యం ఆమె ఆ రూపంలో ఇక్కడ ఉండాలని కోరింది. అందుకని ఇక్కడ ఆ రూపంలో అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నది. మరకత వర్ణంతో ఉన్నటువంటి దేవిని గనక ఆరాధిస్తే మనశ్శాంతి బాగా వస్తుంది. అంతేకాకుండా యోగ సాధనలలో మన హృదయ స్థానంలో ఉన్నటువంటి అనాహత చక్రం కూడా ఆకుపచ్చ వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది. మన సమస్తమైనటువంటి ప్రకృతి కూడా ఆకుపచ్చ వర్ణంతో భాసిస్తూ ఉంటుంది. అంటే ప్రాణశక్తి మనకు ఆకుపచ్చ వర్ణంతో ఉంటుంది. కాబట్టి ఆ జనులందరికీ కూడా ప్రాణశక్తి అయినటువంటి పరమేశ్వరి ఇక్కడ ఒక్కచోట మాత్రమే మరకత శక్తి కాళిగా ఉండాలని నిర్ణయించుకుంది. ప్రకృతి స్వరూపిణి పరమేశ్వరి ఇక్కడ ఆ రూపంలో భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నది. సుందర సుకుమార సమ్మోహన స్వరూపిణిగా దేవి ఇక్కడ దర్శనమిస్తూ ఉంది. భయం అనేది ఎవ్వరికీ వేయదు. ఏదో కాళీదేవి అని తెలియటం కోసం నాలుక బయట పెట్టనే తప్ప ఆ దివ్య సుందరమూర్తిని ఆమెను పూజించితే, ఆమె అనుగ్రహం పొందితే సాధించలేనటువంటిది ఏదీ లేదు.